ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. సినిమాల్లో కూడా లేనన్ని ట్విస్టులు, అలకలు, ఫైటింగ్ సీన్లు కనిపిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో రాజకీయంగా మరింత ఆసక్తికరంగా మారుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. వైసీపీలో చేరాలని చేరితే 2 స్థానాలు ఇస్తామని ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఆఫర్పై ముద్రగడ పద్మనాభం స్పందించలేదని సమాచారం. ముద్రగడ వైసీపీలో చేరతారనుకుంటున్న తరుణంలోనే జనసేన నేతలు ఆయనతో భేటీ కావడం సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనను ఆ జనసేనలోకి ఆహ్వానించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలు కూడా ముద్రగడను జనసేన పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన కూటమిలోకి రావడం ద్వారా మేలు జరుగుతుందని ముద్రగడకు సూచించినట్లు సమాచారం. కాపు సామాజిక వర్గం గురించి పవన్ కళ్యాణ్ రాసిన లేఖపై బొలిశెట్టి శ్రీనివాస్, ముద్రగడ పద్మనాభంల మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ లేఖపై ముద్రగడ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చి అడిగితే ఆలోచిస్తారు, కానీ ముద్రగడ్డ పద్మనాభం సూచించినట్లు తెలుస్తోంది. బొలిశెట్టి సమావేశం తర్వాత ముద్రగడ పద్మనాభంకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేసినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. బుధవారం రాత్రి పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ నేరుగా ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్తారని చర్చ జరుగుతుంది. జనసేన పార్టీలో చేరేందుకు ముద్రగడ పద్మనాభం ఒక కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలతో పాటు నెల్లూరు జిల్లాలోని 1 అసెంబ్లీ స్థానం తమకు కేటాయించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభంతో సమావేశమయ్యారు. టీడీపీ జనసేన కూటమిలో చేరాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ ఇస్తారు. వరప్రసాద్, సందీప్, ఇటు ఈ గోదావరి జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోనూ కూడా ఈ పరిణామం చాలా కీలకమైన మలుపుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముద్రగడ అకస్మాత్తుగా మనసు మార్చుకున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికూ కూడా ఈ వాస్తవాన్ని చూస్తే కనుక ఈ ఏడాది జనవరి 1వ తేదీన భారీ ఎత్తున ఆయన అభిమానులతో ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఆ సమయంలోనే ఖచ్చితంగా త్వరలోనే, అంటే అతి త్వరలోనే తాను రాజకీయాల్లోకి తిరిగి రాబోతున్నట్టుగా ప్రకటించారు. ఆయన కుమారుడు చెల్లారావు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. తాము త్వరలోనే ఏదైతే ముద్రగడ పద్మనాభం రాజకీయంగా మళ్ళీ తిరిగి వచ్చేందుకు నిర్ణయం తీసుకోబోతారని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీతో కూడా మంత్రాలు కూడా జరుగుతున్నాయి కొన్ని రోజుల నుంచి కూడా. ఎందుకంటే వాస్తవానికి కాపు ఉద్యమం జరిగినప్పటి నుంచి కూడా, అంటే గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుపై ఉగ్ర రూపంతో ఉండే పద్మనాభం ముందు నుంచి కూడా వైసీపీకి కొంత ఫేవర్ గా ఉన్నట్టుగా విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీలో చేరడమే తరువాయి ఏదైతే ఆయన ముద్రగడ కోరుకున్నట్లుగా ఆయన కుమారుడికి, ముఖ్యంగా ముద్రగడ కాకినాడ ఎంపీ, లేదంటే ఆయన కుమారుడికి ఏదైనా ఎమ్మెల్యే స్థానం ఇస్తారని చెప్పి కూడా అంతా అనుకున్న సమయంలో, అంటే జాబితా ఖరారు కావడమే తరువాయి అనుకున్న సమయంలో ఈ ట్విస్ట్ అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత రాత్రి, అంటే నిన్న చంద్రబాబు తునిలో బహిరంగ సభ తర్వాత జరిగిన ఈ పరిణామాలు జరగడం అనేది మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత రాత్రి తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటు కోనసీమకు చెందిన కాపు నాయకుడు కలవకలం తాతాజీ కూడా వెళ్లి మాట్లాడడం జరిగింది. అర్ధరాత్రి వరకు కూడా చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఆ సమయంలోనే నేరుగా పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేయించినట్లుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ గత రాత్రి జరిగిన చర్చల సంగతి చూస్తే ఇవాళ ఉదయం మరొక ఆసక్తికర పరిణామం జ్యోతుల నెహ్రూ, అంటే జగ్గంపేటకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం జగ్గంపేట ఇన్ఛార్జి గా కూడా ఉన్నారు. ఆయన వచ్చి కలవడం జరిగింది. అనంతరం కూడా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తాను అయితే రాజకీయంగా రాలేదు, తాను ఏదైతే శివలింగాలకు సంబంధించిన పూజ చేస్తున్నాడు కాబట్టి దాన్ని ఆహ్వానించేందుకు కూడా, ముద్రగడను ఆహ్వానించేందుకు కూడా వచ్చారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా ఏమైనా పూర్తిగా చూస్తే కనుక జనసేన టీడీపీ కూటమికి ముద్రగడ దగ్గర అవుతున్నారని చెప్పొచ్చు. అయితే ఇందులో ఎలాంటి ముద్రగడ ఇదైతే ఒక విభిన్నమైన మనస్తత్వం కలిగిన నాయకుడు. ఎందుకంటే ఆయనకు నచ్చకపోతే ఖచ్చితంగా అప్పటికప్పుడే దాన్ని తిరస్కరిస్తారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఎలాంటి కండిషన్ పెట్టారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే
ముద్రగడ వాస్తవానికి తనతో పాటు ఒక 3 సీట్లు కోరుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే దానికంటే ముందుగా చూస్తే కనుక టీడీపీతో ఎంతవరకు కూడా ముద్రగడ జత కడతారు. ముఖ్యంగా చంద్రబాబుతో గత దశాబ్దాలుగా వైరం ఉంది. గతంలో ముద్రగడ ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అప్పుడు చంద్రబాబుతో సహచర మంత్రిగా కూడా ఉన్నారు, సహచర టీడీపీ నేతగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా 2017లో కాపు ఉద్యమం జరిగినప్పుడు తుని రైలు దహనం కేసుతో పాటు ముద్రగడను 13 రోజుల పాటు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్బంధించడం, ఈ పరిణామాల నేపథ్యంలో ఎంతవరకు టీడీపీకి జత కడతారనేది కూడా చూడాల్సి ఉంది. ముఖ్యంగా అంటే ముద్రగడ సన్నిహితులు చెప్తున్న ప్రకారం అయితే ఒక కండిషన్ కూడా పెట్టినట్టుంది. ఏదైతే అవసరమైతే జనసేన టీడీపీ నుంచి బయటకు రావాలని చెప్పి కూడా టీడీపీ జనసేన ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం తాను మద్దతు ఇస్తానని కూడా చెప్పినట్టుగా చెప్తున్నారు. అయితే ఇది జరిగిన విషయం కాదు. ఎందుకంటే ఇప్పటికే జనసేన పూర్తిగా టీడీపీతో వెళ్తున్న, అవసరమైతే బీజేపీని కూడా విడిచిపెట్టి టీడీపీలోకి వెళ్లేందుకు కూడా, టీడీపీతో కలిసి ఎన్నికల్లో వెళ్లేందుకు కూడా జనసేన సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ముద్రగడని పలు దఫాలుగా చర్చల ద్వారా ఏదైతే అతన్ని ఈ ముద్రగడను టీడీపీ జనసేన కూటమి వైపు తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ముద్రగడ అయితే నేరుగా ఈ జనసేన కూటమి తరఫున పోటీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన రాజకీయ వారసుడిగా కుమారుడు చెల్లారావు గిరిబాబును కూడా ఏదైతే తీసుకొచ్చేందుకు కూడా రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా రానున్న 2 రోజుల్లో, అంటే సంక్రాంతి పండుగ దగ్గర మరొక 2 రోజుల్లో ఉంది కాబట్టి సంక్రాంతి పండుగ లోపే ఈ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో రేపు కానీ ఎల్లుండి కానీ ముందుగా నాగబాబు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా కిర్లంపూడి, కాకినాడ జిల్లా కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలవబోతున్నారని కూడా స్పష్టమవుతుంది. ఏదైనా ఒకే దఫాలుగా, అంటే గత రాత్రి జనసేన తర్వాత టీడీపీ నాయకులు చర్చలు జరపడం అనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. మొత్తమే చూస్తే కనుక నిన్న చంద్రబాబు తునిలో బహిరంగ సభ నిర్వహించిన వెళ్లడంతో అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరి నుంచి కూడా ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ఈ రాజభారాలు ప్రారంభమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు అండి. వరప్రసాద్, అంటే సంక్రాంతి తర్వాత ముద్రగడ పద్మనాభం ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్తారని సమాచారం అందుతుంది. అది ఎంతవరకు నిజం? అంటే నిజంగా ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇందులో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు అయితే కొంత దీనికి సానుకూలంగా చెప్పండి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ ఈ గత ఏడాది సెప్టెంబర్ లో వారాహి యాత్ర నిర్వహించిన సందర్భంగా అత్యంత నాటకీయమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏదైతే కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ గా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ద్వారంపూడిని ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఏదైతే రోడ్డు మీదకి నిలబెట్టి నడిపిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వెంటనే ముద్రగడ స్పందించడం జరిగింది. ద్వారంపూడికి మద్దతుగా, అంటే వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడికి మద్దతుగా ముద్రగడ అనూహ్యంగా స్పందించారు. అవసరమైతే పవన్ కళ్యాణ్ తనపై పోటీ చేయాలని చెప్పి కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే తదుపరి, అంటే ఆ ముద్రగడ ఛాలెంజ్ చేసిన 4-5 రోజులకే పవన్ కళ్యాణ్ రాజోళ్లు బహిరంగ సభలో, వారాహి బహిరంగ సభలో తనదైన శైలిలో మాట్లాడడం జరిగింది. అక్కడ ఏదైతే ఈ ముద్రగడను కించపరుస్తూ కూడా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే తన అభిమానికి కూడా నచ్చజెప్పి, ఎందుకంటే ముద్రగడ పెద్ద ఆయన నాకు ఒక మాట అంటారు కాబట్టి మనం పడాలి అని కూడా చెప్పడం జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ ఆ ముద్రగడ వ్యవహారంలో మాత్రం కొంత వెనక్కి తగ్గి తన హుందాతనాన్ని కూడా కాపాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ పవన్ కళ్యాణ్ ముద్రగడ పట్ల మాట్లాడిన మాటలు అయితే పూర్తిగా కాపు సామాజిక వర్గంలో పూర్తిగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అదేవిధంగా ముద్రగడని ఎక్కడ కూడా, అంటే మాటకు మాట అనుకుంటా కూడా ముద్రగడని ఒక పెద్ద వ్యక్తిగా, అంటే కాపు పెద్దగా కూడా చెప్పి అభిమానులను కూడా సంబోధించడం జరిగింది. తర్వాత చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అంటే ఒక రకంగా పైచేయగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముద్రగడే కొంత తొందరపడ్డారు వ్యవహారాలను చెప్పుకోవచ్చు. మొత్తం మీద వ్యవహారాలు చూస్తే కనుక సరైన మధ్యవర్తిత్వంతో వెళ్తే కనుక ఏదైతే ఖచ్చితంగా ముద్రగడ జనసేనలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే నేరుగా ముద్రగడ పోటీ చేస్తారా? ఎందుకంటే ఇప్పటికే కాకినాడ ఎంపీ స్థానానికి సంబంధించి పలు పేర్లు వస్తున్నాయి. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ముద్రగడే సరైన వ్యక్తి. ఎందుకంటే రేపు ముద్రగడ లాంటి వ్యక్తి పార్లమెంట్ కి వెళితే ఏదైతే అంతిమంగా ఆంధ్రప్రదేశ్ లో కాపులకు రిజర్వేషన్ సాధించడం అనేది ఒక అంతిమ లక్ష్యం, కాపు ఉద్యమ అంతిమ లక్ష్యం. దానికి పవన్ కళ్యాణ్ కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ముద్రగడ నేరుగా జనసేనలోకి వెళ్తారా, లేదంటే ఆయన కుమారుడితో కలుస్తారా, లేదంటే ఇటు టీడీపీకి సంబంధించిన పొత్తులో ముద్రగడ ఎంతవరకు జాయిన్ అవుతారు? ఎందుకంటే నిజంగా ముద్రగడ జనసేనలో కనుక చేరితే కనుక రేపు ఆయన టీడీపీ నేతలతో కలిపి సభ పంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాకినాడలో ఒక భారీ బహిరంగ సభ కనుక ఏర్పాటు చేస్తే చంద్రబాబుతో పాటు ముద్రగడ కూడా ఒక బహిరంగ సభలో పాల్గొనాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇవన్నింటిని కూడా బేరీజ్ వేసుకుని ముద్రగడ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక గోదావరి జిల్లాలో ఏదైతే వైసీపీని ఒక సీటు కూడా గెలవకూడదనేది జనసేన ప్రధానమైన టార్గెట్ గా ప్రకటించి ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ముద్రగడ లాంటి కీలకమైన నాయకుడిని జనసేనలో ఆకర్షించడం అనేది కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. దీన్ని వైసీపీ ఎలా డిపెండ్ చేసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా
కాపు ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ ని చూసి ఏదైతే జనసేన టీడీపీ కూటమి వెళ్తాయని చెప్పి కూడా అంచనా ఉంది. దానికి బలమైన నేతగా ముద్రగడను వైసీపీ ఇప్పుడు వరకు కూడా నమ్ముకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడే వైసీపీ జనసేనలో గెలిపోతే మాత్రం వైసీపీ మరింత డిఫెండ్ లో పడే అవకాశం ఉంది. ఎందుకంటే గోదావరి జిల్లాలో కొన్ని స్థానాల్లో సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. కాపు సామాజిక వర్గం ఓట్లు నిర్ణయాత్మకంగా ఉన్న స్థానాల్లో దాదాపు 15 వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలో ముద్రగడని ఎంతవరకు జనసేనలోకి వెళ్లకుండా వైసీపీ నేతలు ఆపుతారు. ఎందుకంటే ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు వైసీపీలో అనేక మంది సన్నిహితులు ముద్రగడకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్వయంగా జగన్ కూడా సీఎం జగన్ కూడా జోక్యం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏదేమన్నకు కూడా చాలా ఆసక్తికరమైన పరిణామంగా చెప్పొచ్చు. రానున్న 2 రోజుల్లో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వరప్రసాద్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. సినిమాల్లో కూడా లేనన్ని ట్విస్టులు, అలకలు, ఫైటింగ్ సీన్లు కనిపిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో రాజకీయంగా మరింత ఆసక్తికరంగా మారుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. వైసీపీలో చేరాలని చేరితే 2 స్థానాలు ఇస్తామని ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.